హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. బిగ్ బాస్ ఎపిసోడ్ 97కు సంబంధించి నైట్ ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది. ఈ రివ్యూలో గౌతమ్ వర్సెస్ నిఖిల్కు సంబంధించి జరిగినటువంటి ఆ ఫైట్లో విష్ణుప్రియ ప్రమేయానికి సంబంధించి టోటల్గా ఆ గేమ్ రంగు పడుద్ది అనే గేమ్ జరిగినటువంటి విధానానికి సంబంధించి అనేక కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరు ప్రజెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వీక్ అంతా గేమ్ని కంపేర్ చేసినప్పుడు అనేటువంటి విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిన్నటి ఎపిసోడ్లో స్టార్టింగ్ నేను ఆ ఫన్నీ సినారియోస్ మొత్తాన్ని కూడా కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. ఆ సీరియస్ విషయాలు మాత్రమే, హైలైట్స్ని మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎవరికైతే గోల్డెన్ టికెట్ వచ్చిందో రోహిణి, నిఖిల్, గౌతమ్, ఈ ముగ్గురికి కూడా అంటే బిగ్ బాస్ ఓట్ అపీల్ చేసుకునేందుకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈ ముగ్గురులో ఒకరికి మాత్రమే అవకాశం అనేది దక్కుతుంది. సో గెలిచిన వాళ్లకు సంబంధించి దాంట్లో గెలిచిన వాళ్ళు మాత్రమే ఓట్ అపీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఒక కేకును పంపిస్తారు. ఇసుకతో కేక్ తయారు చేసి దాని మీద 8 అనే నెంబర్ని పెట్టి పంపించడం జరుగుతుంది. 8 ఆ శాండ్ కేక్ మీద పెట్టినప్పుడు అది క్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 అనే నెంబరు కింద పడకుండా చేయాలి. చాలా క్లియర్గా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా క్రాప్ చేసుకుంటూ రావాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే, కొంచెం అటు ఇటు అయినా సరే ఆ 8 అనే నెంబర్ పడిపోతుంది. ఎవరి దగ్గర అయితే పడిపోయిందో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మొత్తం 2 రౌండ్స్ పెట్టారు. ఇందులో ఫస్ట్ 8 నెంబర్ని పడకుండా చూడటం అనే దానికి సంబంధించి ఈ శాండ్ కేకుకు సంబంధించి పెట్టారు. ఈ గేమ్లో గౌతము అలాగే నిఖిలు చాలా పోటాపోటీ కడతారు. ఒకనొక టైంలో గౌతమ్ కొంచెం రిస్క్ కూడా చేస్తారు. అది చాలా ఫన్నీగా రోహిణి కూడా అంటది. కానీ 8కి వీళ్ళందరూ చాలా దూరంగా శాండ్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, కానీ గౌతమ్ మాత్రం 8కి నియర్ బై చాలా డీప్గా కట్ చేసే ప్రయత్నం చేసి ఆ రిస్క్ కూడా చేస్తాడు ఒకనొక టైంలో. సో దానికి సంబంధించి రోహిణి కూడా మెన్షన్ చేస్తుంది, అంత స్పేస్ ఉంది, కొంచెం దూరంగా కట్ చేయొచ్చు కదరా బాబు. మరి చాలా అంటే కొన్నిసార్లు రిస్క్ చేయాలి, లేకపోతే రస్క్ ఉండదు అని చెప్పని ఆ డైలాగులు కూడా ఉంటాయి. ఎనీహౌ ఈ గేమ్లో గౌతమ్తో పాటు నిఖిల్ కూడా అసలు లాస్ట్ ఒకనొక టైంలో ఆల్మోస్ట్ నెక్స్ట్ పడిపోవటమే టచ్ చేస్తే అన్న ఒక టైంలో కూడా నిఖిల్ చాలా జాగ్రత్తగా కట్ చేస్తాడు దాన్ని. అరే బలిగా చేశాడే అన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. సో అట్లా చేస్తాడు. ఆల్మోస్ట్ బెండ్కి వచ్చేసినప్పుడు రోహిణి కట్ చేసేటప్పుడు అది పడిపోతుంది. ఆబ్వియస్లీ ఒక ఫైట్ అనేది ఇప్పుడు కొంచెం రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్, పైగా ఎలిమినేషన్కి ముందు రోజు జరుగుతున్నటువంటి ఎపిసోడు, ఇద్దరు ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నారు. 1-2 వీళ్ళిద్దరే అని చెప్పని అందరూ అనుకుంటున్నారు, ఫిక్స్ అయిపోయారు. టాప్ 2 కంటెస్టెంట్లు, వీళ్ళ మధ్య ఫైట్ జరిగితే మాత్రం అసలు ఎపిసోడ్ అనేది చాలా రసవత్తరంగా ఉంటుందని చెప్పని ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి రోహిణి పక్కకి వెళ్ళిపోవడంతో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి కాంపిటీషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అదే రకంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ గేమ్ రంగు పడుద్ది. ఈ రంగు పడుద్దికి సంబంధించి గేమ్ నేను దానికి సంబంధించి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లేదు. చెరొక కలర్ ఇస్తారు. చెరొక కలర్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ వ్యక్తి మీద ఏదైతే కలర్ రాస్తారో ఆ కలర్ అనేది కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆపోజిట్ వ్యక్తి వచ్చినప్పుడు తనకు ఇప్పుడు గౌతమ్కి రెడ్ కలర్ ఇస్తారు, నిఖిల్కి బ్లూ కలర్ ఇస్తారు. సో నిఖిల్ బ్లూ కలర్ని గౌతమ్కి పూయాలి, గౌతమ్కి ఇచ్చిన రెడ్ కలర్ని నిఖిల్కి పూయాలి. సో ఆపోజిట్ వ్యక్తి ఆ కలర్ని పూస్తున్నప్పుడు అది సాధ్యమైనంత తక్కువ కలర్ అనేది ఒంటి మీద ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది గేమ్. మొత్తం 3 రౌండ్లు ఉన్నాయి. ఈ 3 రౌండ్లలో కూడా వాస్తవానికి వీళ్ళు వన్ సైడెడ్, మనం చాలా సీజన్లలో చూసాం ఈ గేమ్ని. చాలా రసవత్తరంగా ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా కూడా ఆడుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. అది ఒకవేళ ఆ గేమ్ పెట్టాలన్నప్పుడు అది అప్పటికప్పుడు డిసైడ్ అయ్యేటువంటి గేమ్ కాదు, ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది. ఆ గేమ్లో ముందుగా అమ్మాయి ఆడినా అబ్బాయి ఆడినా, అబ్బాయిలు వాళ్ళు ఎవరున్నా సరే ఆ గేమ్లో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను
ఎగ్జామిన్ చేసి అన్ని విషయాలను పరిశీలించి ఆ గేమ్లో డెసిషన్ అనేది ఉంటుంది. వీళ్ళు కొంత ఆలోచించగలగాలి. ఇప్పుడు అమ్మాయితో కాంపిటీషన్ పడేటప్పుడు అమ్మాయికి అది పూస్తే ఏ రకమైనటువంటి ఇంటెన్షన్స్ బయటికి వెళ్తాయో ఏంటో అనే రకరకాల ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటి మధ్య కూడా అంటే మేల్ అండ్ ఫీమేల్ పడినప్పుడు అది ఇంకొక రకంగా ఉంటుంది. బట్ ఇద్దరు టాప్ 2 కంటెస్టెంట్ల మధ్య పడింది కాబట్టి సో ఇంకొంచెం ఆసక్తి అనేది ఏర్పడింది. ఈ సందర్భంలోనే ఫస్ట్ రౌండ్లో వీళ్ళు ఫస్ట్ రౌండ్ ఆడినప్పుడు చాలా డి అంటే డి ఉంటుంది. ఒక్కసారి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరి ఒంటి మీద ఎక్కువ కలర్ ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు యాజ్ ఏ సంచాలకుగా ప్రేరణ ఉన్నప్పుడు తల పట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది కామెడీ కూడా చేస్తుంటారు అక్కడ. అవినాష్ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మరి ఇట్లాంటి టాస్క్లన్నీ ప్రేరణకే వస్తాయి ఏంట్రా బాబు అని చెప్పని. ప్రేరణ గుడ్లకు భలే ఉంటుంది నీకు. అసలు ప్రేరణ నాట్ ఓన్లీ ప్రేరణ, బయట నుంచి చూసేటువంటి ఆడియన్స్ కూడా అంత అసలు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎట్లా పోతుంది అసలు ఈ గేమ్ ముందు అంత చాలా తక్కువ, అంత అసలు ఎవరి టీషర్ట్ మీద ఎక్కువ కలర్ ఉంది అనేది కంపేర్ చేయడం కూడా చాలా టఫ్గా మారింది. మరి ఇట్లాంటి పొజిషన్లో అసలు ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారని ఇస్తారు అన్నప్పుడు వాస్తవానికి ఫస్ట్ రౌండ్లో నిఖిల్కి ఈ అండర్ ఆర్మ్స్ కింద 2 సైడ్స్ ఆడ వైట్నెస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పెద్దగా రంగు ఉండదు. తర్వాత ఆ 2 హాఫ్ హ్యాండ్స్ అనేవి కూడా కొంచెం ఖాళీగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ గౌతమ్కి మాత్రం బ్యాక్ సైడ్ టాపు, ఫ్రంట్ సైడ్ డౌన్ కింద, అలాగే అండర్ ఆర్మ్స్ కింద, సో అక్కడ ఉంటుంది. సో కంపారిటివ్లో చూసినప్పుడు అసలు ఇద్దరిని ఎవరిని డిసిషన్ తీసుకోవాలన్నా సరే చాలా టఫ్గానే అనిపిస్తుంది. అట్లాంటి సందర్భంలోనే అనేక మల్లగుల్లలు, ఒక్క రకంగా కాదు అసలు ఇప్పుడు ప్రేరణ కూడా పెద్ద టాస్క్ ఇది. ఇంత సిమిలర్గా ఉన్నప్పుడు అసలు కనీసం ఎవరిది ఎక్కువ ఉంది ఎవరిది తక్కువ ఉందని చెప్పని కనిపెట్టలేనప్పుడు అసలు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గౌతమ్ ఒక పని చేస్తాడు, ఆ రెడ్ కలర్ తీసి తన మీద తీసుకుంటాడు. అంటే వాస్తవానికి మొదట్లో గౌతమ్ రెడ్ కలర్ వేసుకున్నప్పటికీ కూడా అప్పటికి ఆపేయమంటే ఆపేస్తాడు. బట్ ప్రేరణ ఏం చేస్తుందంటే ఆ విషయానికి సంబంధించి ఇద్దరూ సిమిలర్గా ఉన్నారు, కానీ నువ్వు నీ కలర్ కూడా తీసుకొని నీ మీదే వేసుకున్నావు, అది ఆపోజిట్ వ్యక్తి మీద వేయాల్సినటువంటి కలర్ని నీ మీద వేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని తను చివరికి పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ ఇచ్చినటువంటి రూల్లో దాని మీద ఆర్గ్యూ చేసుకోవచ్చు, సంచాలకుతో దాని మీద ఆర్గ్యూ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా వాదించవచ్చు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా గౌతమ్ ఒక పాయింట్ మెన్షన్ చేస్తాడు, ఎస్ నేను చేశాను, కానీ నువ్వు ఎప్పుడైతే నో అని చెప్పావో ఆ వెంటనే నేను ఆపేశాను, దాని మీద నేను మరొకసారి రిపీట్ చేయలేదు, కాకపోతే చూడు నాకు ఇక్కడ ఇట్లా ఉందని చెప్పని తన సైడ్ ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం పెట్టేస్తాడు. ఒకవేళ ప్రేరణ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే ప్రాపర్గా అయినప్పటికీ కూడా డెసిషన్ తీసుకోవచ్చు, కానీ తను ఆలోచిస్తుంది కంపారిటివ్లీ చూసినప్పుడు ఒకవేళ వాస్తవానికి నిఖిల్ని విన్నర్ చేయాలి అనే ఒక ఆలోచన ప్రేరణలో ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ సిచ్యువేషన్లో అన్న విషయం ప్రేరణకు తెలుసు. సో కాబట్టి దాని రెడ్ కలర్ తన మీద వేసుకోవడానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది చాలా క్లియర్గా ఇచ్చాడు కాబట్టి సో ఆ విషయాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకుని దాని మీద వాదిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పని అనుకుంటుంది ప్రేరణ. వెంటనే మళ్ళొక్కసారి తిరగండి అని చెప్పని ముందుకి వెనక్కి చాలాసేపు అనేక పెద్ద ఆలోచనల తర్వాత అనేక సార్లు ఆలోచించిన తర్వాత అప్పుడు ఈ రౌండ్లో చూసిన దాన్ని బట్టి గౌతమ్ విన్నర్ అని చెప్తుంది. వాస్తవానికి గౌతమ్ విన్నర్ అని చెప్పినప్పుడు నిఖిల్ పెద్దగా ఆర్గ్యూ చేయడు, చాలా ఓకే లైట్ తీసుకుంటాడు, సరే ఓకే ఇంకా అంటే ప్రేరణ యాజ్ ఏ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అనుకున్నాడా, అసలు ఎందుకు వాదించలేదు, ఎందుకు ఆర్గ్యూ చేసుకోలేదు, తను ఒకసారి నిఖిల్ విన్నర్ అని చెప్పి తర్వాత గౌతమ్ చెప్పగానే మళ్ళీ తర్వాత అన్నీ ఆలోచించి మళ్ళీ గౌతమ్ విన్నర్ అని చెప్తే ఇప్పుడు యాజ్ ఏ ఫస్ట్ రౌండ్లో విన్నర్ అని చెప్తే మరి ఆల్రెడీ తను ఫస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నన్ను విన్నర్ అని చెప్పి ఫస్ట్ రౌండ్లో తర్వాత మళ్ళీ అతన్ని అని చెప్తుందని చెప్పని దాని మీద ఎందుకు వాదించలేదు అనిపించింది. కానీ బట్ ఎందుకో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళటం కోసమే నిఖిల్ దాని మీదే ఇక అనుకుంటాడు అనుకుంటా, బట్ తనేం అబ్జెక్షన్స్ చెప్పాడు. ఇక ఆ రకంగా నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా టఫ్ ఫైటే ఉంటుంది, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. అసలు 1-1 అసలు ఆల్మోస్ట్ ఇక్కడేమో బ్యాక్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది నిఖిల్కి, గౌతమ్కి ఏమో ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంటుంది. సో
చూసినప్పుడు ఇద్దరిని చూసినప్పుడు కంపారిటివ్లీ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే ఒక్కసారిగా ఒకానొక టైంలో చాలా ర్యాష్, అంటే వాళ్ళకి హార్ష్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది. కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అది జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏదైతే వచ్చిందో ఫస్ట్ రౌండ్లో పోయి కోసం నేను నన్ను కొట్టావని చెప్పని నిఖిల్ అన్నప్పుడు, అంటే అరే నేను అది కావాలని చేయలేదు, రంగు పూయడానికి వస్తుంటే నీకు అలా అయింది, నేను అప్పటికి కూడా ఐఎమ్ సో సారీ అనే విషయం కూడా మెన్షన్ చేశాను, నీకు అది తగిలింది అని చెప్పగానే, సో ఇప్పుడు నేను కావాలని ఉంటేనే నువ్వు కావాలనే కొడతావు కానీ ఎలా చెప్తావు, ఎన్నో సందర్భాల్లో నువ్వు కావాలని చేసి కూడా ఇలాంటివి చేస్తుంటావు నువ్వు అని చెప్పని అంటాడు నిఖిల్. అనగానే దాని మీద ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సరే కూసో అని చెప్పని అన్నప్పుడు గౌతమ్ అన్నప్పుడు పోబే అని చెప్పని అంటాడు, కూసోబే అని చెప్పని అంటాడు. కూసోబే ఈ మాటకాడే బే అని ఎవరిని అంటున్నావు, బే అని ఎందుకు అంటున్నావు అనే దాని మీద సరే ఈ పాయింట్ గురించే మాట్లాడాలి. వాస్తవానికి కూసో బే అనే మాట ఉపయోగించడం ఇప్పుడు చిన్న విషయాలే, చిన్న మాటలే. ఆడ నువ్వు గతంలో మూసుకో అని చెప్పానంటే మూసుకొని కూసో అన్నప్పుడు చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయి అందరిని ఇన్వాల్వ్ చేసి అంత పెద్ద రప్చర్ చేసావు. ఇప్పుడు నువ్వు కూసో బే అని చెప్పని అంటున్నావు, ఎవరిని అంటున్నావు బే అని, ఎందుకన్నావు నన్ను బే అని, నీకు ఆల్రెడీ నువ్వు నన్ను ఇట్లా సంగతి ఎప్పుడు, అది కూడా నీకు దగ్గరికి రంగు పోయటానికి వస్తుంటే అప్పుడు తగిలింది, అప్పుడు కూడా సారీ చెప్పాను నిఖిల్ నీకు అని అంటాడు గౌతమ్. అంటే నువ్వు కొట్టడానికి వచ్చాడు ఇట్లా చేసినావు అన్నప్పుడు ఎప్పుడు అది జరిగింది, నువ్వు ఆల్రెడీ అయినప్పటికీ కూడా ముందు నన్ను ఫస్ట్ స్టార్ట్ చేసి కాళ్ళని లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు, నా కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ సందర్భం తర్వాత జరిగింది. మరి నీకు ఇది తప్పు అనిపించలేదా, నా కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడం, రంగు పూయాలి కానీ నా కాళ్ళు లాక్కొని వెళ్ళిపోవడం అనేది నీకు తప్పు అనిపించలేదు, నేను దానికి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్ చేయలేదు కదా, ఇప్పుడు ఏదో వచ్చి రంగు పూయడానికి వస్తుంటే మా చేయి తగిలింది అని చెప్పేసి దాన్ని కొట్టావు అని చెప్పని అంత పెద్ద ఆర్గ్యూ చేస్తున్నావు, దాని సంగతి పక్కన పెట్టు, అసలు నువ్వు నన్ను బే అని ఎందుకు అన్నావు, కూసో బే అని ఎట్లా అంటావు అనే దానికి సంబంధించి కూడా ఉన్నప్పుడు ప్రేరణని యాజ్ ఏ సంచాలకుగా అడుగుతున్నప్పుడు గాయస్ వినండి ప్లీజ్ అని చెప్పానంటే, వాస్తవానికి అక్కడ ఆల్రెడీ రౌండ్ మిగిలిపోయి ఉంది కాబట్టి ఆ గేమ్ కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతో తను ఆల్రెడీ గేమ్ని క్యారీ ఫార్వర్డ్ చేసేస్తారు. గేమ్ని ముందుకు తీసుకెళ్ళిపోయినప్పుడు తర్వాత ఆ రౌండ్లో కంపారిటివ్లీ చూసినప్పుడు ఖచ్చితంగా నిఖిల్కే చాలా తక్కువ వైట్ కలర్ అనేది ఉంటుంది, నిఖిల్ గెలుస్తాడు. ఇక మూడవ రౌండ్ విషయానికి వచ్చినప్పుడు సరే ఈ ముందు ఆ రౌండ్స్ గురించి మాట్లాడదాం, తర్వాత ఈ గొడవ గురించి మాట్లాడదాం. సో ఈ మూడో రౌండ్కి వచ్చినప్పుడు అసలు గౌతము ఏమాటిది అసలు ఇది ఇంత వరస్ట్గా ఆడుతున్నాడు ఎందుకు అని ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. ఎందుకు అంటే అప్పటి వరకు కూడా అంత టఫ్ ఫైట్ ఇచ్చి వెళ్ళి ఆల్రెడీ తన ఒంటి మీద ఎక్కువ కలర్ ఉంది, నిఖిల్ ఒంటి మీద తక్కువ కలర్ ఉంది అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోయి అతను డిఫెండ్ చేసుకుంటాడు నిఖిల్ ఖచ్చితంగా, ఎందుకంటే తన మీద తక్కువ కలర్ ఉంది అనేది కనిపిస్తుంది కాబట్టి. సో పైగా కొన్ని స్ట్రాటజీస్కి ఉపయోగిస్తున్నావు, నువ్వు నీ కలర్ దగ్గరే ఉంటున్నావు, తన నిఖిల్ నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే తీసిపోయొచ్చు అన్నటువంటి స్ట్రాటజీస్ని ప్లే చేస్తున్నావు, అక్కడ బయట నుంచి కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్ రౌండ్లో నీ ఒంటి మీద కలర్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అటాక్ చేయాలి, అటాక్ చేసి తను ఇంకా కలర్ పూయాలి కదా, పూయకుండా ఆ కలర్ని తీసుకొచ్చి ఏదో చినుకులాట ఆడినట్టు ఇట్లా చల్లుకుంటూ ఉంటారు. ఆ చల్లుకున్నప్పుడు అసలు అది ఏమన్నా పడుతుంటుందా, కనీసం ఇక్కడ ఇప్పుడు నిఖిల్ మీద అంత కలర్ తక్కువ ఉంది, అరే నా ఒంటి మీద ఈ కలర్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా నేను అటాక్ చేయాలి లేకపోతే ఓడిపోతున్నాను అన్నటువంటి సో అనేది ఖచ్చితంగా గౌతమ్కి ఉండాలి. కానీ అట్లా చేయకుండా అక్కడే ఉండి ఇట్లా అంటా ఉంటే ఫ్రంట్ సైడ్ మొత్తం రఫ్ అయిపోయింది, అసలు అంత బాగా రుద్దేశారు గౌతమ్కి. రుద్దేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని కాపాడుకొని అవతల వ్యక్తికి కూడా ఎక్కువగా కలర్ పూసేసి ఆ తర్వాత ఫైట్ అనేది రసవత్తరం చేయాలి, ఆ పని చేయలే. దానివల్ల ఏమైపోయింది, ఈజీగా తెలిసిపోయింది ఫైనల్గా ఎవరు బజర్ మోగే టైం కల్లా చూస్తే ఆబ్వియస్లీ కనిపించేస్తుంది నిఖిల్కి తక్కువ కలర్ ఉందని. ఎస్, ఈ టాస్క్లో నిఖిల్ విన్నర్. ఆబ్వియస్లీ ఇద్దరు కష్టపడ్డారు, బట్ గౌతమ్ యొక్క నిర్లక్ష్యం అనేది లాస్ట్లో కొంచెం అటాక్ చేయకపోవడం అనేది కూడా నిఖిల్కు ఛాన్స్ అయిపోయింది. అతను ప్లే చేసిన విధానం అనేది గౌతమ్కే మైనస్ అయింది, ఇట్లా కొట్టడం రంగు దూరం నుంచి అనేది, సో అది ప్రాబ్లం అయింది. సో నిఖిల్ ఖచ్చితంగా తను ఇద్దరు గట్టిగా ఆడారు, ఇద్దరు గట్టి ఫైట్ ఇచ్చారు. ఆబ్వియస్లీ నిఖిల్ ఈ టాస్క్లో విన్నర్, అది ఎవరైనా సరే జెన్యున్గా ఒప్పుకోవాల్సిందే. బట్ ఇక్కడ అందులో హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ బే అనే విషయానికి సంబంధించి తర్వాత గౌతమ్ మళ్ళీ రైస్ చేస్తారు, నేను మూసుకొని కూసో అన్న అనేటువంటి విషయాన్ని మరి మీరందరూ కూడా ఆ రోజు డిస్రెస్పెక్ట్ అని చెప్పి అందరూ కలిసి ఒక్కసారిగా అన్ని వాయిస్లు వచ్చేసి నా మీద అన్నారు. మరి ఇప్పుడు అతను ఆ మాట అంటుంటే నన్ను మూసుకొని కూసో అన్నాడు,
కూర్చొని చెప్పని ఎవరిని అంటున్నావు అని చెప్పి నేను తనతో అంటుంటే, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నాడు అని చెప్పనంటే, విష్ణుప్రియ లేదు, అవునా, నేను వినలేదే, నాకు తెలియదు అసలు అది యాక్చువల్లీ ఆనాడు నువ్వు అని చెప్పి అసలు ఇక్కడ కూడా ఆ టాపిక్ని పక్కన పెట్టేస్తారు. ఎక్కడ కూడా ఆ టాపిక్ను పక్కన పెట్టేసి ఆ రోజు ఏం జరిగిందనేది ఎప్పుడు ఏ టాపిక్ను రైస్ చేయాలని చూస్తారు. అప్పుడు కూడా నువ్వు డిస్రెస్పెక్ట్ అనే విషయానికి సంబంధించి అప్పుడు మాట్లాడింది దీన్ని కంపేర్ చేయకుండా, అప్పుడు నువ్వు వాడుకున్నావు అని చెప్పని యష్మి విషయాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు. ముందు పెట్టిన ఇప్పుడు ఏమైందని అసలు ఈ విషయం అనేది పక్కపోతే ఆ విషయం గురించి కాదు. ఇప్పుడు ఈ విషయంలో ఆ రోజు మీరు అందరూ మాట్లాడారంటే, నేను ఎప్పుడు మాట్లాడాను నేను డిస్రెస్పెక్ట్ అని చెప్పి నేను నిన్ను అనలేదు అని చెప్పినట్టు విష్ణుప్రియ రోజు వాస్తవానికి. కానీ విష్ణుప్రియ ఆ మాట అన్నప్పటికీ కూడా, నబీల్ వీళ్ళందరూ ఆ మాట అన్నప్పటికీ కూడా పక్కన రోహిణి ఎమ్మంటే స్టాండ్ తీసుకుంటుంది. లేదు, ఆ రోజు మనం అందరం కూడా మూసుకొని కూర్చో అన్నప్పుడు డిస్రెస్పెక్ట్ చేసావు అని చెప్పని తన మీద ఆర్గ్యూ చేశాము, తనని మాట్లాడాము, తనని వాదించాము, ఒకళ్ళం కాదు ఒకళ్ళిద్దరు కాదు అందరూ మాట్లాడారు అనే పాయింట్ని రోహిణి రైస్ చేసినప్పుడు సైలెంట్గా ఇట్లా చూస్తుంటుంది విష్ణుప్రియ. అసలు మామూలు జంతర్ మంతర్ లాగా అనిపించలే నాకు. సో మళ్ళీ ఇక్కడ ఇంకోటి అంటే, తిరిగి అసలు అయినా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు గౌతమ్ నువ్వు ఇట్లాంటివి ఈ విషయంలో అంటే, నాకు నచ్చినటువంటి వ్యక్తుల మీద నేను స్టాండ్ తీసుకుంటాను, నాకు నచ్చకపోతే నేను స్టాండ్ తీసుకోను, బట్ ఇక్కడ నీకు స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినా నువ్వు నా పేరు మెన్షన్ చేసి ఇక్కడ నువ్వు చెప్పు అని నన్ను అడుగుతున్నావు, అసలు నన్ను ఎందుకు అడుగుతున్నావు, మీరు వాదించేసుకోండి, మాకు సంబంధం లేదు అనే పాయింట్లో మాట్లాడుతుంటుంది. కానీ ఆ రోజు జరిగిన ఈ రోజు జరిగినా సరే ఖచ్చితంగా విష్ణుప్రియ ఆ రోజు నువ్వు వాయిస్ ఏంటి నబీలు, ప్రేరణ, విష్ణుప్రియ మొత్తం ఆల్మోస్ట్ చాలా మంది, ఈవెన్ అవినాష్, రోహిణి వీళ్ళందరూ కూడా డిస్రెస్పెక్ట్ అట్ట చేసావు, నువ్వు ఇట్లా అన్నావు, నువ్వు అట్లా అన్నావు, ఇట్లా అన్నావు అని చెప్పి అంతసేపు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నిఖిల్ నువ్వు కూడా మూసుకొని నువ్వు మూసుకొని నొక్కు అని చెప్పని అంటాడు. అయిపోతుంది కథం. పెద్ద టైం కూడా పట్టలేదు నీకు ఇలా మాట్లాడటానికి. కానీ ఇక్కడ మూసుకొని కూర్చోబే అని చెప్పారంటే ఎవరు ఇప్పుడు ఏం లేదు, హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అయిపోయింది కాబట్టి ఓకే, లిటరల్లీ సారీ చెప్పుకున్నారు, అంత ఓకే, సింపుల్గా అయిపోతుంది. కానీ నువ్వు ఆ రోజు అంత రప్చర్ చేసావు కాబట్టి ఆ పాయింట్ మీద ఇవాళ నాకు నన్ను ఈ మనిషి అంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పారంటే, మళ్ళీ ఆ వీక్ యష్మి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే పని చేశారు. కానీ వాస్తవానికి రోహిణి, అవినాష్, గౌతమ్ వైపు మాట్లాడాలనిపించినా సరే అతిగా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడంటే, అంత ఇదిగా కూడా గౌతమ్ కూడా తమను యాక్సెప్ట్ చేయలేదు కదా, తను సోలోగా అనుకున్నాడు కాబట్టి. ఎలాగూ విష్ణుప్రియ, నబీలు, నిఖిలు, ప్రేరణ వీళ్ళు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోరు గౌతమ్ వైపు, ఎందుకంటే గౌతమ్ ఖచ్చితంగా వీళ్ళకి ఆపోజిట్ లాగా అనిపిస్తాడు, ఎక్కడైనా దొరికినప్పుడల్లా గౌతమ్ వేసేస్తూ ఉంటారు కాబట్టి. కానీ రోహిణి, అవినాష్ వీళ్ళు స్టాండ్ తీసుకోవాలని కూడా కొద్ది వరకు మాత్రమే ఆ ఇంటెన్షన్లో వాళ్ళతో గేమ్ పరంగా చూసినప్పుడు కొంచెం అటు చేస్తారు, కానీ ఎక్కువగా తన సైడ్ నుంచి రియాక్ట్ అవ్వలేరు. పైగా ఎందుకు అంటే తను సోలో బాయ్గా తను ఆడుకుంటున్నాడు కాబట్టి. సో ఆ రకంగా నిన్నటి ఈ టాస్క్లో మాత్రం ఖచ్చితంగా నిఖిల్ వైపు ఆ మిస్టేక్ అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే కొంతమంది గోడ మీద పిల్లులాగా బిహేవ్ చేశారు. విష్ణుప్రియ లాంటి వాళ్ళు కావచ్చు, నబీల్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రేరణ లాంటి వాళ్ళు కావచ్చు. ఈ విషయాలలో ఇన్వాల్వ్ కాకుండా సైడ్ తీసుకొని ఖచ్చితంగా నిఖిల్ తప్పు ఉందని కొంచెం కవర్ చేసే ప్రయత్నాలు, మళ్ళీ యష్మి మ్యాటర్లు తీసుకురావటాలు, ఆ విషయాన్ని హైలైట్ చేయటాలు, ఈ పాయింట్ని పెద్దగా హైలైట్ చేయకపోవటాలు, ఇట్లాంటి కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది ఆడియన్స్కి అర్థమైపోతుంది. సో కానీ నిఖిల్ ఎంత చేశాడో అంత చేయలేదు వాళ్ళ గేమ్లో గౌతమ్. చాలా పద్ధతిగా ఆ పాయింట్ని మీరు ఆ రోజు అట్లా చేశారు కదా, మరి నేను ఇప్పుడు కూడా ఏం ఆర్గ్యూ చేయట్లేదు, బట్ ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని చెప్తాను. నా సైడ్ నుంచి నా మిస్టేక్ ఉన్నప్పుడు నేను సారీ చెప్పాను, నా కాళ్ళు పట్టుకొని లాగితే నేను నా పని చేయాల్సి వచ్చింది, అది కూడా నేను రంగు పోయడానికి వెళ్తుంటే తగిలింది, వెంటనే సారీ చెప్పాను, తనే నోరు జారాడనే విషయాన్ని నిఖిల్ వైపు ఉన్నటువంటి తప్పుని చాలా క్లియర్గా తెలియజేసి అంత సినిమా చేయదలుచుకోలేదు, తెలియజేశాడు. కానీ దాని మీద సినిమా చేద్దాము, పైగా సినిమా చేసినా సరే ఒంటరిగా పోరాడాలి, మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఒక న్యూట్రల్గా కూడా ఉండరు. మ్యాక్సిమం అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నిఖిల్ సైడ్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గౌతమ్కి పెద్దగా సపోర్ట్ అనేది దక్కదు. కానీ తన వాదన తను వినిపించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తన వాదన వినిపించుకొని అది ఆడియన్స్కు తెలియజేసేలా చేశాడు గౌతమ్. సో ఆ రకంగా జరిగింది. బట్ ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నిఖిల్ అలా చేయటం అనేది కూడా తప్పు. హౌస్ మేట్స్ కూడా గోడ మీద పిల్లుల్లా వ్యవహరించారు. ఇది నా ఒపీనియన్. ఎనీవే నిఖిల్కి మంచి అవకాశం దక్కింది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి, ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ప్రజెంట్ ఎలాగూ
1 or 2 కాంపిటీషన్ అనేది పడుతున్నాడు కాబట్టి ఇది కొంచెం అసెట్ అవుతుంది నీకు ఆడియన్స్ దగ్గరకు వచ్చేసి తను చేసినటువంటి మిస్టేక్స్కి సంబంధించి తన గేమ్ కావచ్చు, తనని ఎట్లా యాక్సెప్ట్ చేశారు, ఇన్ని రోజులు ఉంచారు అంటే ఖచ్చితంగా నన్ను ఆడాలని ఉద్దేశంతో మీలో ఉంది కాబట్టి ఇక నన్ను ఇంకొక 2 వారాలే ఉంది ఖచ్చితంగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను, ఇట్లా తన యొక్క ఇంటెన్షన్ బయటపడతారు కాబట్టి అది కొంచెం ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. సో మీకేమనిపించింది నేటి ఎపిసోడ్లో నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాను. ఇంకొక 10 డేస్లో విజేత ఎవరైనా తెలిసిపోతుంది. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు ఏంటని కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరికి టాప్ 5 అర్హత ఉంది, నిన్న జరిగినటువంటి ఆ ఫైట్లో ఎవరు తప్పు అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.